నమస్తే, వెల్కమ్ టు లియో. సిపిఐ రామకృష్ణ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. మొత్తానికి ఆ వ్యాఖ్యలు ఏంటి, ఏం మాట్లాడారన్న దానిపై జనసేన అధికార ప్రతినిధి కుసుంపుడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, సిపిఐ రామకృష్ణ గారు డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో గుడికి సంబంధించినటువంటి దర్శనాలు కావచ్చు, సౌత్ ఇండియాకి సంబంధించిన టెంపుల్స్ అన్ని కూడా దర్శనం చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలో సిపిఐ రామకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఎలా తీసుకోవాలంటారు? నేనేమనుకుంటున్నానంటే జగన్ గారు తెలుగు రాష్ట్రాల్లో కనుమరుగైపోయినటువంటి పార్టీలు ఏదైనా ఉంటే వామపక్ష పార్టీలు. వాళ్ళకి ఇంకా ఎంతకంతే. ఒకప్పుడైతే మనుగడ అంటే ఒకప్పుడు ఏమవుతుందంటే అధికారంతో సంబంధం లేకుండా వామపక్ష పార్టీలు ప్రజా పోరాటాల్లో ఉండేవారు. ఎక్కడన్నా చూస్తే ఏదో ఉద్యోగులకో లేకపోతే కార్మికుల గురించో ఎక్కడొక్కడ ప్రజా పోరాటాలు చేసుకుంటా ఉండేవారు, కనిపించేవారు, జనం కనపడేవారు. సరే ఓట్లు రాకపోయినా సరే ప్రజా పోరాటాల్లో ఎక్కువగా వామపక్ష పార్టీలు కనిపించేవి. ఇప్పుడు అది మనుగడ కోల్పోయిన పార్టీలు. ఎందుకంటే ఆ ఎర్ర జెండా రంగు వెలిసిపోయింది. దాంతో ఏం చేయాలి? మేము ఉన్నాం, మాకు ఒక పార్టీ ఉంది, పార్టీ లైవ్లో ఉంది, ఇంకా బ్రతికే ఉన్నాం అని చెప్పుకోవాలంటే అడిగి పబ్లిసిటీ కావాలి. పబ్లిసిటీ కావాలంటే ఎవరు కావాలి? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేస్తే పబ్లిసిటీ. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం వల్లే కదా మనం ఈరోజు కూర్చుని మాట్లాడుకుంటున్నాం, సిపి రామకృష్ణ గారి నుంచి మాట్లాడుకుంటున్నాం. అందుకని పబ్లిసిటీ కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి. ఇది ఒక షార్ట్ కట్. ఇది చాలామంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు విమర్శించేయడం, పేపర్లోకి ఎక్కడం, హల్చల్ చేయడం, దానికి కౌంటర్లుగా మనలాంటి వాళ్ళమో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరో ఒకరు విమర్శలు చేస్తారు కాబట్టి ఒక హైలైట్. ఇది కూడా ఒక విధమైన ప్రచారమే కదా, పబ్లిసిటీ. నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు, దాదాపు 4.5 సంవత్సరాల క్రితం నుంచి నేను ఉన్నటువంటి మొక్కు, నాకు ఆ మొక్కు తీర్చుకోవడానికి ఇప్పుడు అవకాశం దొరికిందేమో, దేవుడు కరుణించాడు. మనం అంటాం కదా, ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే మనం అనుకుంటే అవ్వదు, ఆ స్వామి పిలుపు రావాలి అనేటువంటి మాటలు మాట్లాడుకుంటాం. మన సనాతన సాంప్రదాయంలో మన భక్తులుగా మనకు ఉన్నటువంటిది ఆలోచన. దానికి ఆయన అలాగే ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నా కూడా నాకు ఇప్పుడు దేవుడు కరుణించినట్టున్నాడు, సరే ఆ మొక్కు తీర్చుకుంటాకి వెళ్తున్నాను, దీని రాజకీయాలకి దూరం, ఇది నా వ్యక్తిగత పర్యటన అని చెప్పేసి అన్నాడు. ఆయనదే సందర్భంలో ఆయన్ని కొంతమంది పాత్రికేయులు అక్కడ మాట్లాడినప్పుడు కూడా ఇది రాజకీయ పర్యటన కాదు, నా వ్యక్తిగత పర్యటన, అందులోని ఇలా దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రదర్శన కాబట్టి రాజకీయాలు నేను మాట్లాడిన కూడా ఆయన చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. వెళ్ళారు, వచ్చారు, కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈయన అంటే సిపిఐ రామకృష్ణ గారికి కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే గతంలో ఎప్పుడైనా అల్లూరు జిల్లా లాంటి జిల్లాల్లో అటువంటి రోడ్లు ఎప్పుడైనా చూసారా? అభివృద్ధి అంటే అది కదా. ఈ రోజున వీడియోస్ కూడా వస్తున్నాయి, మేము స్కూల్స్కి వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళాలన్నా ఆడపిల్లలు సరైన రోడ్లు లేవు, వర్షాకాలం వస్తే మొత్తం బురదగా ఉన్న రోడ్లు ఈరోజు చక్కటి రోడ్లు ఏర్పడ్డాయని చెప్పేసి వీడియోలు పెడుతున్నారు. దాన్ని అభినందించాలిగా. తర్వాత పంచాయతీలు గత 5 సంవత్సరాల్లో అలా అకౌంట్లోకి పంచాయతీ 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇలా రావడం, ఇలా కట్ అయిపోవడం. సరే ఈరోజు చక్కగా పంచాయతీలకు నిధులు వస్తున్నాయి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, గర్వంగా బతుకుతున్నారు, మరి అభినందించాలిగా. నేనంటే ప్రతిపక్షం అంటే కేవలం రియాక్షన్లు ఇవ్వడం కాదండి, నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడం. మీకు నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ గారి మీద కోపం కాదు, రామకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ గారి స్నేహం చేస్తున్నటువంటి బీజేపీ మీద కోపం, పవన్ కళ్యాణ్ గారు అనుసరిస్తున్నటువంటి సనాతన ధర్మం మీద కోపం, పవన్ కళ్యాణ్ గారు అనుసరిస్తున్నటువంటి హిందూ ధర్మం మీద కోపం. ఆ కోపాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద తీర్చుకుంటామన్నమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో వీళ్ళు కూడా ప్రయాణం చేశారుగా, 2019 ప్రయాణం చేశారు కదా. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటో తెలీదా? భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఇచ్చాడండి ఒక ప్రకృతి ఏమన్నా విధ్వంసాలు జరిగినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు తన జేబులోంచి డబ్బులు ఎవరిచ్చారు? లేకపోతే మన కరోనా టైంలో ఎవరిచ్చారు? రాజకీయాలు అతీతంగా ఎంతమంది ఇచ్చారు? మొన్న ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించినటువంటి ఆ మీటింగ్లో కూడా తలసేమియా వ్యాధి ఆ బాధితుల గురించి 50 లక్షల రూపాయలు ఇచ్చారు. ఎప్పుడైనా అభినందించారా? నేనంటే జగన్ గారు ఎందుకంటానంటే మంచి చేసినప్పుడు అభినందించిన వాళ్ళకే తప్పు చేసినప్పుడు విమర్శించే హక్కు ఉంటుంది. మేము కేవలం విమర్శిస్తాం, మాది అదే పని, అధికారులు ఎవరుంటే వాళ్ళని దింపేయాలి, ఎవరినొకరిని ఎక్కించాలి సపోజు, తర్వాత వాళ్ళని విమర్శించాలి, వాళ్ళని దింపేయాలి, ఇదే పని కమ్యూనిస్టులకి. నేను ఏమంటున్నానంటే జగన్ గారు భారతదేశంలో పక్కన పెట్టండి, మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ముఖ్యంగా కమ్యూనిజం ఉంది, కమ్యూనిస్టులు లేరు. కమ్యూనిజం ఉంది, ఆ సిద్ధాంతం ఉంది, కానీ కమ్యూనిస్టులు లేరు. ఒకప్పుడు కమ్యూనిస్టులు అంటే ఒక విధమైనటువంటి గౌరవ భావజాలం ఉండేదండి వాళ్ళతో. ఎటువంటిది ఉండేది? మన చంద్ర రాజేశ్వరరావు గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, తరిమిల నాగిరెడ్డి గారు, ఇటువంటి మహానుభావులందరూ కూడా వాళ్ళకి ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం గురించే పోరాడేవారు. వాళ్ళ జీవితాలను అర్పించారు, ఆస్తులు అంతా ప్రజల గురించి దారిపోసారు.
అటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వామపక్ష పార్టీలు ఇప్పుడు అంతా కూడా సాంప్రదాయ పార్టీలతో చేతులు కలపడం, ఏదో రకంగా వాళ్ళకి సీట్లు ఇస్తే చాలు. ఇప్పుడున్న పార్టీలు ఏమైపోయినాయి అంటే వాళ్ళకి 4 సీట్లు ఎవరిస్తే వాళ్ళ వెనకాల భజన చేయడమే, అంతే తప్ప ఇప్పుడు చూడండి ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఒక బీజేపీతో తప్ప అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. ఆఖరికి నేనేమంటాను, జగన్ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు 2 పార్టీలు ఉండి కాంగ్రెస్, కమ్యూనిస్ట్. అటువంటి కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్తో పోరాడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఈరోజు అదే కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకుంటాయి కదా. అంటే వాళ్ళకి లక్ష్యం ఏంటి, ఏదో రకం 4 సీట్లు వస్తే చాలు వాళ్ళ మనుగడ వెళ్తుంది అనేటువంటి మాటలు, అంతే తప్ప. నేను అంటుంది ఈ రోజున సిపి రామకృష్ణ గారు పాపం బాగానే ఉండేవాడైనా ఇప్పుడు వ్యక్తిగత పర్యటనకే రాజకీయ పర్యటనకే సంబంధం వ్యత్యాసం ఏంటో తెలుసుకోవాలి. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పనులు అభినందిస్తే అప్పుడు మీరు విమర్శించిన ఏమైనా లోపాలు ఉంటాయి, అంతే తప్ప తన వ్యక్తిగత పర్యటన కూడా విమర్శిస్తున్నారంటే మీకును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి సంబంధించిన వాళ్ళకి వ్యత్యాసం ఏముంది? సరే మీ పార్టీ ఉంది అని చెప్పుకోవడానికి మాకు ఒక ఆధారం ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే. ఆయన విమర్శిస్తే మాకు 4 ఒక విధమైనటువంటి ఒక పబ్లిసిటీ వస్తుంది అనుకుంటే విమర్శించండి, మేము కాదనట్లా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ పట్టించుకునే వ్యక్తి కాదు, తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ రోజున ఆయనకు సంబంధించినటువంటి శాఖల్లో ఆ గ్రామీణాభివృద్ధి కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, పక్కన రోడ్లు వాటికి సంబంధించిన కావచ్చు, ఎంత రకమైనటువంటి డెవలప్మెంట్ ఆయన డిపార్ట్మెంట్ ప్రకారం ఆయన చేసుకుంటున్నాడు. గత 5 సంవత్సరాల్లో మీకు జగన్ గారు పలానా శాఖ మంత్రి ఎవరంటే మీరు చెప్పగలిగారా? చాలా కష్టం. వాళ్ళకు కూడా ఇబ్బంది, వాళ్ళకే తెలియదు వాళ్ళ శాఖకి సంబంధించి నేను ఏ శాఖకు మంత్రిని, నా బాధ్యతలు అంటే వాళ్ళకే తెలియదు. ప్రతిదానికి సజ్జల గారు వచ్చేవాడు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు చెప్పండి, కూటమి ప్రభుత్వంలో ఏ మంత్రి పలానా శాఖ ఏంటి, ఆ మంత్రి ఏంటంటే చాలా చక్కగా చెప్పచ్చు. ఎవరి బాధ్యతలు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. చేసి మీరు ఒక నిజమైనటువంటి ప్రజా పోరాటాలు చేసేటువంటి పార్టీగా మీరు ఏమైనా తగిన సలహాలు సూచనలు ఇవ్వండి, అంతే తప్ప ప్రతిదీ విమర్శగానే తీసుకుని వెళ్తే మాత్రం అసలు ఆల్రెడీ మనుగడ కోల్పోయినటువంటి పార్టీలు ఇప్పుడు రాజకీయంగా మొత్తాన్ని మీరే సమాధి కట్టుకుంటారంటే మీ ఇష్టం, మేము కాదనం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే సిపి రామకృష్ణ గారు చేసినటువంటి ఒక వ్యాఖ్యలు మాత్రం నిజంగా అందరి దృష్టిలో మీరు చెప్పినటువంటి పాయింట్స్ ఉన్నాయి. సో చూద్దాం జరుగుతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.